వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తూ కూడా కోటి సంతకాల సేకరణ పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా కూడా ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో కార్యకర్తలు కదం తొక్కారు. భారీ ఎత్తున తరలి రావడంతో రాయచోటి జనసంద్రంగా మారింది. మరోవైపు కడప జిల్లాలో కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు కూడా నిప్పులు చెరిగారు. మరోవైపు కడప జిల్లాలో పోలీసు శాఖకు సంబంధించి ప్రచారణ దిశగా కొనసాగుతుంది. అయితే పోలీసుల తీరుపై పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా పోలీస్ శాఖలో 17 మంది సీఐలను బదిలీ చేయడంపై కూడా కొంత చర్చ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అటు పోలీస్ శాఖ తీరుపైన అసెంబ్లీతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రచారణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి.